హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో ఈ రోజు ఉదయం మహీసాగర్ మీద ఉన్నటువంటి ఒక గంభీర బ్రిడ్జ్ కుప్పకూలింది. కుప్పకూలి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విషాదకర ఘటన జరిగింది గుజరాత్ రాష్ట్రంలో వడోదరా జిల్లాలో. వడోదరా ఆనంద్ అనే 2 సిటీలను కలుపుతూ ఈ గంభీర అనే బ్రిడ్జ్ నిర్మించారు. మహీసాగర్ నదిపై గంభీర అనే బ్రిడ్జిని 1985లో నిర్మించారు. ఈ బ్రిడ్జిని 40 ఏళ్ల కిందటి పురాతనమైన బ్రిడ్జ్ ఇది. అయితే ఈ బ్రిడ్జ్ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇందులో 2 ఎకో వ్యాన్లు, 2 ట్రక్కులు, ఒక ఆటో రిక్షా పడిపోయింది. పడిపోయిన వెంబడే సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ వాళ్ళు కానీ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కానీ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 5గురిని రక్షించామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కానీ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు, ప్రవాహంలో కొట్టుకుపోయారనే వార్తలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇంత ఈ ట్రక్కు వేలాడుతుంది. ఇంకా ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది దాదాపు ఎడ్జ్లోకి వచ్చి ఆగిపోయింది. అంటే ఆ బ్రిడ్జ్ పై ఆ టైంలో ఈరోజు ఉదయం ఆ టైంలో వెళ్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 2 వ్యాన్లు, 2 ట్రక్కులు, ఒక ఆటో రిక్షా ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలడంతో కిందికి పడిపోయి, కానీ ఒక ట్రక్కు చివరికి వచ్చి ఆగిపోయింది. 9 మంది చనిపోయినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఒకసారి వీడియో చూద్దాం. బ్రిడ్జ్ దగ్గర మధ్యలో కుప్పకూలడం అంటే ఎగ్జాక్ట్గా నది మధ్యలో బ్రిడ్జ్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 9 మంది చనిపోవడం అనేది, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి 1981లో ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలైంది. అప్పట్లోనే 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ బ్రిడ్జిని పూర్తి చేశారు. 1985లో ఇది అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లోని వడోదరా, ఆనంద్ అనే 2 సిటీలను కలుపుతూ మహీసాగర్ మీద నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనా ప్రకారం ఈ బ్రిడ్జ్ దాదాపు 100 ఏళ్ల పాటు స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనా. అందుకు సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. The 100-year design life reflects the expectation that bridges should be able to withstand and anticipated traffic and ఎన్విరాన్మెంటల్. అంటే ఈ బ్రిడ్జ్ అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి అప్పటి ఐఆర్సీ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనా ప్రకారం అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి నివేదిక కూడా ఉందని చెప్పి, కానీ ఈ బ్రిడ్జ్ 45 ఏళ్లకే కుప్పకూలిపోవడంతో దీని నాణ్యతపై అంటే ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుందని చెప్పి దీనికి రిపేర్లు చేపట్టాలి, హెవీ వెహికల్స్ను దీని మీద నుంచి వెళ్ళనివ్వద్దని 2015లోనే, అప్పుడు 2017లోనే దాదాపు 7 ఏళ్ల కిందటే ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది, విజ్ఞప్తి కూడా చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అయితే దీనికి సంబంధించి అక్కడ మంత్రి రిషికేశ్ పాటిల్ ఏం చెప్తున్నారంటే, ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ శిథిలావస్థకు చేరుకుందని గమనించాము, 3-4 నెలల కిందటే రిపేర్ల కోసం 212 కోట్లు శాంక్షన్ చేశాము, కానీ అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారని చెప్పి ఆయన మంత్రి రిషికేశ్ పటేల్ కూడా చెప్తున్నారు దుర్ఘటన జరిగిందని చెప్పి. మొత్తంగా అయితే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నటువంటి వాహనాలు దాదాపు 5 వాహనాలు అందులో పడిపోవడం, ఇది ట్రక్ ఒకటి వేలాడడం, ఈ 5 వాహనాలు పడిపోయినప్పుడే 9 మంది చనిపోయి కొంతమంది గల్లంతు కావడం ఒక ఘోర విషాద ఘటనగా చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తుంది. గతంలోనే మేము నివేదిక ఇచ్చాము, విజ్ఞప్తి చేశాము బ్రిడ్జ్ నుంచి హెవీ వెహికల్స్ వెళ్ళనివ్వద్దని, కానీ ట్రక్కులు, వ్యాన్లు ఇలా వెళ్ళడం వల్ల బ్రిడ్జి కుప్పకూలింది ఒక్కసారిగా అని చెప్పి. గతంలో గుజరాత్లోని మోర్చిలో సస్పెన్షన్ బ్రిడ్జ్ కూలి 132 మందికి పైగా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 3 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరాలో మహీసాగర్ పై గంభీర బ్రిడ్జ్ కుప్పకూలి 9 మంది మరణించడం విషాదంగా చెప్పుకోవచ్చు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుజరాత్ ఐకాన్గా చెప్తుంటారు. గుజరాత్లో మరి 2 బ్రిడ్జిలు కూలడం షాక్గా గురి చేస్తుంది. 3 ఏళ్ల కిందట మోర్చిలోని సస్పెన్షన్ బ్రిడ్జ్, ఇప్పుడు వడోదరాలోని ఈ గంభీర బ్రిడ్జ్ కూలడం షాక్ గురి చేస్తుంది. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అని చెప్పి ఆయన కూడా విమర్శిస్తూ ఒక ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేసి, పొడవు 7.5 మీటర్ల వెడల్పుతోటి ఈ బ్రిడ్జ్ను 1985లో నిర్మించారు. 40 ఏళ్ల కిందటి బ్రిడ్జ్ ఇది ఇంకా అంటే చాలా ఏళ్ళు తట్టుకుంటుందని చెప్పి కూడా అప్పుడు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంచనా వేసింది. అప్పటి మన దేశంలో ఫుట్పాత్లు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు ఏవి నిర్మించాలన్నా కానీ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమాలు, రూల్స్ ప్రకారమే వీటిని నిర్మిస్తుంటారు. కానీ 100 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జ్ ఉంటుందని చెప్పి అప్పటి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అప్పుడు నివేదిక ఉంది, దాని అంచనా ప్రకారమే దీన్ని నిర్మించారని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఉండాలని. అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. మొత్తంగా అయితే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటన ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో మరో విషాద ఘటనగా మిగిలిపోయింది.